బ్యాక్ టు మై ఛానల్. మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఉంది కదా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఈ కొచ్చిన్ షిప్ యార్డ్లో ఏంటంటే కేవలం 10th క్లాసు 5th క్లాస్ అర్హతతో సెమీ స్కిల్డ్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో ఈ సెమీ స్కిల్డ్ పోస్టులకి ఏంటంటే ఇండియా వైజ్గా ఎవరైనా సరే మేల్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం ఉంది. మంచి అంటే వీళ్ళు ఒక 2 years 3 years ట్రైనింగ్ ఇస్తారు. ఆఫ్టర్ ఏంటంటే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కింద అయితే చేస్తారు. ఫస్ట్ మాత్రం 2 years ఒక ప్రొఫెషన్ పీరియడ్ అనేది ఉంటుంది. అప్పుడు మనకి శాలరీ ఒకలా ఉంటుంది. ఆఫ్టర్ పర్మనెంట్ అయిన తర్వాత మనకి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడైతే మనం ఈ జాబ్ గురించి అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి. అదొకటి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోయిన అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తాను. ఫస్ట్ ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకైనా యూజ్ అవుతుంది. సో ఇక్కడైతే చూసేయండి, వేకెన్సీ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు కదా. సో ఈ వేకెన్సీ నోటిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లిస్టెడ్ ప్రీమియర్ మినీరత్న షెడ్యూల్ ఏ కంపెనీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. ఇన్వైట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్. సో ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ అని ఇచ్చారు కదా. సో ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ఫిల్లింగ్ ద ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఫర్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద వర్క్మ్యాన్ పోస్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే తీసుకుంటున్నారు. సో ఒక 2 years అయితే కాంట్రాక్ట్ పీరియడ్లో అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడైతే మనమైతే చూసేద్దాం. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారో, నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శాక్ ఫోల్డర్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ అనేది ఇచ్చారు కదా. దీనికి ఏంటంటే 10th క్లాస్ అనేది ఉండాలి మినిమం వచ్చేసరికి. అలాగే సెమీ స్కిల్డ్ రీగర్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ అని ఇచ్చారు కదా, దీనికైతే 4th క్లాస్ అయితే సరిపోతుంది. సో ఇవైతే చాలా వేకెన్సీసే ఉన్నాయి. సో ఏంటంటే సాక్ ఫోల్డర్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ 10th క్లాసు అండ్ సెమీ స్కిల్డ్ పోస్టులకి ఏంటంటే 4th క్లాస్ అనేది ఉండాలి. సో ఇది. అండ్ నెక్స్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూసేద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ అని ఇచ్చారు కదా. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, November 13th ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఈ ఆన్లైన్ అప్లికేషన్స్. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడంటే 29th November, అంటే ఈ మంత్ 29th వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అదొకటి ఇచ్చారు, డేట్స్ అనేది ఇంపార్టెంట్ డేట్స్. అండ్ ఆల్సో ఇక్కడ ఏమి ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, రిజర్వేషన్స్ అని అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ టేబుల్ 2లో వచ్చేసరికి ఇక్కడ క్యాస్ట్ ఉంటారు కదా, మీ క్యాస్ట్ వైజ్గా ఇక్కడ డివైడ్ చేశారు వేకెన్సీ లిస్ట్ అంతా కూడాను. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్లోకి ఏంటంటే సాక్ ఫోల్డర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 9, ఓబీసీ వాళ్ళకి 9 అండ్ ఆల్సో ఎస్సీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 ఉన్నాయి. టోటల్ ఇవన్నీ ఉన్నాయి, 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ సెమీ స్కిల్డ్ రిగ్గర్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 50 ఉన్నాయి. సో 4th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటారు కదా, ఈ 4th క్లాస్ వాళ్ళకి ఏంటంటే 50, మొత్తం టోటల్ 71 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th క్లాసు 4th క్లాస్ కంప్లీట్ చేసిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ వీటికైతే అప్లై చేసుకోండి, చాలా మంచిగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ కాంట్రాక్ట్ బేసిక్కే, ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పర్మనెంట్ జాబ్ కింద అయితే చేస్తారు. సో అది. అండ్ ఇక్కడ ఇంకేమి ఇచ్చారు అనేది చూసేద్దాం. చూడండి మనకి ఇక్కడ చూడండి మనకి ఎలా అంటే, ఇక్కడ చూడండి టేబుల్ 3లో ఏంటంటే కాంట్రాక్ట్ పీరియడ్ మనకి 3 years కదా. ఈ 3 yearsలో స్టార్టింగ్ అనేది మనకి 22,000 అనేది స్టార్టింగ్ ఇస్తారు. అండ్ ఆల్సో ఎక్స్ట్రా హవర్స్ ఆఫ్ వర్క్ అనేది ఉందనుకో 5,550 అట్లా మనకి స్టార్టింగ్ అనేది మినిమము 28,000 అలా ఉంటుంది. అండ్ మనకి అలా ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రిమెంట్స్ అనేది చేస్తారు. మనకి స్టార్టింగ్ 29,000 ఎట్లా శాలరీ అనేది ఉంటుంది, అదొకటి. అండ్ ఇంకేమి ఇచ్చారంటే మనకి దీనికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఫిజికల్ టెస్ట్ అండ్ ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుందండి. సో ఈ ఫిజికల్ టెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్లో ఏంటంటే క్వాలిఫై అయిన వాళ్ళకి ట్రైనింగ్లో జాయిన్ చేసేస్తారు వెంటనే.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ప్రాక్టీస్ టెస్ట్కి అనేది మినిమము సాక్ ఫోల్డర్ వాళ్ళకి ప్రాక్టీస్ టెస్ట్ 8 ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ అనేది 20 మార్క్స్ అయితే ఉంటుంది, టోటల్ 100 మార్క్స్. అలాగే ఈ సెమీ స్కిల్డ్ పోస్టులకి ఏంటంటే ఈ ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుంది 100 మార్క్స్. సో దీనికైతే ఎగ్జామ్ ఏం పెట్టట్లేదు, కానీ జస్ట్ ఫిజికల్ టెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ అనేది అవైతే పెడుతున్నారు. కాబట్టి అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ట్రైనింగ్కి తీసుకుంటారు డైరెక్ట్గా. ఎలాంటి ఎగ్జామ్ పెట్టట్లేదు, ఎలాంటి మీకు ఇంటర్వ్యూస్ అనేది చేయట్లేదు, జస్ట్ ప్రాక్టీస్ లాంటిది పెడుతున్నారు. సో అదొకటి. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్స్ అనేది ఇచ్చారు. అంటే మనకి టోటల్ మార్క్స్ ఎన్ని వస్తాయంటే ఇప్పుడు 100 మార్క్స్ కదా, 100 మార్క్స్కి మినిమం ఇది వీళ్ళకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 40% వస్తే సరిపోతుందంట 100 మార్క్స్కి. ఓబీసీ వాళ్ళకి 45% వస్తే సరిపోతుంది. అండ్ ఇంకా ఓసీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 50% అనేది రావాలి. మీకు అవి మెయిన్ ఆ మార్క్స్ అవి కూడా మెన్షన్ చేశారు. అండ్ మనకి ఇంక ఇక్కడ చాలా ఇచ్చారు చూడండి. ఇక్కడ అనేది చూడండి, హౌ టు అప్లై ఉంది కదా, అప్లికెంట్ షుడ్ త్రోక్ ద యూజర్ మాన్యువల్ అండ్ ఎఫ్క్యూ పబ్లిషెస్ ఇన్ ద లింక్ అని ఇచ్చారు కదా. ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు. ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలంట. నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. పూర్తి నోటిఫికేషన్ కూడా ఉంటుంది అక్కడ. సో అదొకటి. అయితే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసాక కెరీర్ పేజ్కి వెళ్ళాలంట. సో కెరీర్ పేజ్కి వెళ్ళిన తర్వాత సిఎస్ఎల్ క్వశ్చన్ ఉంటుంది. సో దాన్ని మీరు ఏంటంటే 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ ద పోస్ట్ ఆఫ్ అప్లికేషన్ ఏంటంటే మనకి 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడు నోటిఫికేషన్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ అనేది తీస్తారు కదా ఈ కోచిన్ షిప్ యార్డ్లో. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ తీసినా సరే మనం డైరెక్ట్గా లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవచ్చట. బట్ ఫస్ట్ టైం ఏంటంటే 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అంటున్నారు. అదొకటి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, అప్లికెంట్ మీటింగ్ ఇన్ ద నోటిఫైడ్ రిక్వైర్మెంట్ మేబీ 1 టైం రిజిస్ట్రేషన్ ఇన్ ద SAP ఆన్లైన్ పోర్టల్ అండ్ సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ ఇచ్చారు. సో అదే కదా చెప్పండి, మీరు ఇంతకు ముందు ఏమైనా అప్లికేషన్ 1 టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిందంటే నార్మల్గా లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవచ్చంట. అలాగే మనకి నవంబర్ ఎప్పుడు ఇచ్చారు, 29th వరకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. సో అదొకటి. ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారండి. ఒకసారి ఇవన్నీ చూసి చదవండి మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను కాబట్టి మీకు ఫ్రీగా ఉంటే ఇది ఒకసారి చూడండి. అలాగే మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా రిమార్క్స్ కానీ ఎంక్వైరీస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ట్రబుల్ షూటింగ్స్ కానీ వస్తే వీళ్ళ యొక్క మెయిల్కి అనేది మీరు డైరెక్ట్గా మెయిల్ చేసి అడగవచ్చు ప్రాబ్లం వచ్చినా సరే. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.